దోసల పిండి తయారు చేయడానికి చూద్దాము. ఒక పూటంతా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్‌కి మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం వేసి నానబెట్టుకోవాలి. నానినాక ఆ వాటర్ అలా ఉంటాయి. పప్పు పైకి చూస్తే వాటర్ మీద కొంచెం వైట్‌గా ఫామ్ అవుతది. వాటిని నీళ్ళు నానబెట్టేటప్పుడు 2 సార్లు కడగాలి. మళ్ళీ తర్వాత కూడా ఆ వాటర్ వంపేసి ఫ్రెష్ వాటర్‌తో గ్రైండ్ చేసుకోవాలి. మా రైస్ అయితే సింగిల్ పాలిష్ రైసు, గుళ్ళు మినపప్పు నానబెట్టాను. దాన్ని గ్రైండ్ చేశాను నైటు. బాక్స్‌లోకి తీసేసి మూత పెట్టి పెట్టేశాను. దాన్ని నైట్ చేశాను. ఉదయం నానబెట్టిన పప్పు నైట్ గ్రైండ్ చేశాను. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో. పిండి డబల్ అయిపోయి పులిసి నీట్‌గా ఇలా బబుల్స్ ఫామ్ అయ్యి ఉంటుంది. మనం పిండి గిన్నె సగానికి పెడితే గిన్నె ఫుల్ అయిపోతుంది అన్నమాట. అలా పులుస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఎక్కువ పులిసిందంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఒక 5-6 గంటల్లో పులిసిపోయిద్ది. మంచి స్మెల్ వచ్చి చూడండి ఎంత బాగుందో పిండి. ఇప్పుడు గిన్నెకి నేను తీసుకున్న బాక్స్ నిండుగా అయిపోయింది పిండి. ఇప్పుడు దీనిలో నుండి హాఫ్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక హాఫ్లో సాల్ట్, వాటరు యాడ్ చేస్తున్నాను. ఈరోజు దోశ వేసుకోవడానికి. ఇవి 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. బయట అయితే వింటర్లో అయితే ఒక పూట ఉంచుకోవచ్చు, 2 రోజులు వేసుకోవచ్చు దోశల పిండి. మరీ ఇడ్లీ పిండి పులిసినట్టుగా పులవదు దోశల పిండి. సాల్ట్, వాటర్ యాడ్ చేశాను, కలిపాను. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోశ వేయటానికి ప్యాన్ పెట్టాను. మంచిగా హీట్ అయ్యి ఆవిరి వస్తుంది ప్యాన్. ఈ టైంలో దోశ వేసుకోవాలి. దోశ పల్చగా వేస్తే నీట్‌గా వస్తుంది. పెనం బాగా హీట్ అయి ఉన్నప్పుడు వేయాలి. మ్యాక్సిమం ఆంధ్ర సైడ్ అందరికీ దోశలు, ఇడ్లీ వేయటం వచ్చే ఉంటుంది. కానీ కొత్తగా నేర్చుకునే పిల్లల కోసం, చదువుకుంటూ దూరంగా ఉండి వంటలు చేతకాని పిల్లల కోసం ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో తీసి పెడుతున్నాను. దోశ ఒకవైపు మంచిగా బ్రౌన్ షేడ్లో కాలింది. రెండో వైపు కూడా కాల్చుతున్నాను. ఈ రెండు వైపులా కాలాక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకో దోశ వేస్తున్నాను. దీన్ని కూడా అలానే తిప్పుకోవాలి. ఇదైతే అసలు ఇప్పుడు నా కోసం వేసుకుంటున్నాను. ఈ 2 దోశలు టిఫిన్ చేయడానికి నేను వీడియో తీశాను. మంచిగా దాని చుట్టూ ఆయిల్ వేస్తే, దోశ వేసాక ఆయిల్ వేస్తే నీట్గా వస్తుంది. మంచిగా ఆవిరి పైకి కుక్ అవుతూ ఉంది. చూడటానికి కూడా బాగుంది కదా. నెక్స్ట్ తిప్పేస్తున్నాను దోశ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండో వైపు కూడా మంచిగా
ఫస్ట్ దానికంటే ఇది మంచిగా కాలింది. రెండు వైపులా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయిపోయింది. రెండు దోశలు అయిపోయాయి. దీన్ని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. తినటానికి దోశలు రెడీ. కొంచెం టమాటా చట్నీ ఈరోజు టిఫిన్కి టమాటా చట్నీ చేశాను. అది వేసేసి దోశలు తినిపోతున్నాను మార్నింగ్. చాలా బాగా వచ్చినాయి. ఓకే డన్. థ్యాంక్ యూ.